ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలో ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన చంద్రుడిలో దాచబడిన సత్యాన్ని మా ముందుంచండి. ఆ రీతిగా సంఘము నీలో నిలిచి ఉండుటకు నీ కృప దయచేయండి. రావలసిన బిడ్డలు ఉన్నారు, వారు త్వరగా తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, గడిచిన 2 వారాల నుంచి ఏం విన్నాం మనం? సూర్యుడు. స్త్రీ ఎవరు చెప్పాలమ్మ? స్త్రీ ఎవరు? సంఘం సూర్యుడిని ధరించుకుంది. సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు. సూర్యునిలో దాచబడిన సత్యాలు 2 వారాలు విన్నాం. ఈరోజు చంద్రుడు. అమ్మ, సూర్యుడు అంటే ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయనకి నీతి సూర్యుడు. సంఘం యేసయ్యను ధరించుకోవాలి, యేసయ్యను చూపెట్టాలి. ఈ స్త్రీ ఎక్కడ నిలబడింది? చంద్రుని మీద నిలబడింది. చంద్రుడు ఏం చెప్తున్నాడు? చంద్రుడు తనకు తానుగా ప్రకాశించలేడు. సూర్యునిలో నుండి వెలుగును తీసుకొని ప్రకాశిస్తాడు. అంటే నా యందు ఏ ప్రకాశత లేదు, సూర్యునిలో నుంచి వెలుగు తీసుకొని నేను ప్రకాశిస్తూ ఉన్నాను. చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తాడు. ఇప్పుడు లోకమంతా కూడా పాపం అనే చీకటిలో ఉంది. పాపం అనే చీకటిలో ఉన్న ఈ లోకములో సంఘం లోకానికి వెలుగిచ్చే వ్యక్తిగా, లోకానికి వెలుగైన క్రీస్తును చూపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ చంద్రుడు ఏమి దాగుంది? కృప చంద్రుడిని చూపిస్తూ ఉంది. అంటే సంఘం కృపయందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు దారణమ రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో మనము ఆయన ద్వారా విశ్వాసము ద్వారా కృపయందు ప్రవేశించి ఆ కృపలో నిలిచి ఉందుము. చదవమ్మ 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అమ్మ, సంఘం ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని కృపయందు నిలిచి ఉండాలి. ఈ కృప గురించి మాట్లాడాలంటే ఈ కృప అన్న 2 పదాలు కాదు, 2 అక్షరాల గురించి ఓ సంవత్సరం మాట్లాడుకోవచ్చండి. అంత సత్యాలు ఉన్నాయి కృపలో. ఎలా చెయ్యాలి అని ఒక 2-3 వారాలు ఈ కృప గురించి చెప్తా. కృప మీద సంఘం నిలిచి ఉండాలి. కృప మీద నిలిచి ఉండని సంఘం ఎత్తబడే గుంపులో ఉండదు. ఈ చంద్రుడి గురించి సాక్ష్యం గురించి కూడా చెప్తుంది. అంటే ఇందులో 2 రహస్యాలు ఉన్నాయి. ఒకటి, కృపలో సంఘం నిలిచి ఉండాలి. 2, నమ్మకమైన సాక్ష్యం కలిగి ఉండాలి. చదవమ్మ, సంకీర్తన 89:36 చరణం. చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు. అమ్మ, ఇక్కడ చంద్రులో ఏముందమ్మా? నమ్మకమైన సాక్ష్యం. అది ఒక వర్తమానం ఉంది. ఇది అంత చంద్రుడి గురించి. ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన పౌలు కృప గురించి చాలా రాశాడండి. పౌలు ఎప్పుడు కృప గురించి ఎక్కువ చెప్తాడు. అమ్మ, ఇప్పుడు పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? ఎన్ని రాశాడు? 14 పత్రికలు రాశాడు. అమ్మ, ఒక్కొక్కటి తీయండి. ప్రతి పత్రికలో ఎండింగ్ కృప గురించి ఉంటాయి.
దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. రోమీలు రాసిన పత్రిక నుంచి స్టార్ట్ చేయండి, హెబ్రీల వరకు 14 పత్రికలు అన్నిట్లో ఎండింగ్ కృపతోనే ముగిస్తాడు. రోమన్ 16:24. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చాలు చూడండి, ఎండింగ్ దాంతో ముగించాడు పత్రిక కృపతో. ఇప్పుడు రోమీల తర్వాత 1 కొరింథీ 16th చాప్టర్ 23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. అమ్మ ఇప్పుడు కొరింథీలో కూడా రాశాడు కదమ్మా. ఇప్పుడు 2 కొరింథీ తీయండి, చివరి అధ్యాయం చివరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును గాక. కొరింథీలకు రాసిన పత్రిక 2లో రాశాడు, ఇదన్నీ 3వది అయింది. 4వది దాని తర్వాత అక్కడికి గలతీ 6వ అధ్యాయం చివరి వచనం. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. చూసారండి, ప్రతి పత్రికలో ఎండింగ్ కృపతోనే ముగించాడు. ఇప్పుడు ఎఫెసీ 6వ అధ్యాయం చివరి వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. చాలు. ఇప్పుడు చూసారండి ఎఫెసీ. ఇప్పుడు ఎఫెసీ తర్వాత ఏంటమ్మా? ఫిలిప్పి చదవండి, 4వ అధ్యాయం చివరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఇప్పుడు ఫిలిప్పి తర్వాత ఏంటి? కొలస్సి 4వ అధ్యాయం చివరి వచనం. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయుచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి, కృప మీకు తోడయుండును గాక. ఇక్కడ కూడా కృపతోనే ముగించాడు. అక్కడ కొలస్సి సంఘం. అమ్మ కొలస్సి తర్వాత ఏంటి? తెస్సలోనిక, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం చివరి వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం చివరి వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడయుండును గాక. ఇప్పుడు 1 తిమోతి 6వ అధ్యాయం చివరి వచనం. కృప మీకు తోడయుండును గాక. అన్నిటి దగ్గర చూడండి, కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు తోడుగా ఉండును గాక. ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయము చివరి వచనం. ప్రభువుని ఆత్మకు తోడయుండును గాక, కృప మీకు తోడయుండును గాక. చూడండి, తర్వాత తీసుకురాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం. కృప మీ అందరికీ తోడయుండును గాక. హెబ్రీలు రాసిన పత్రిక ఫిలోమాను రాసిన పత్రిక చివరి వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. ఇప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. 14 పత్రికల్లో కూడా కృపతోనే ఎండింగ్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ సంఘం చంద్రుడి మీద నిలిచి ఉంది అంటే సంఘము కృపలో నిలిచి ఉండాలి అన్న సత్యం మేము మాట్లాడాలంటే 14 పత్రికల్లో రాశాడండి. అంటే ఎన్ని మాసాలు అవుద్దో చూడండి. కనుక ఎన్ని మాసాలు ఏం చెప్తే ఇప్పుడు కృపలో ఏముందమ్మా? ఆయనే కృప కదా, యేసయ్యే కృప. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అయితే కృపావరాలు ఎన్నున్నాయి? ఎన్నున్నాయమ్మా కృపావరాలు? టక్కున చెప్పాలి, ఇది సండే స్కూల్ పిల్లల పదాలు. ఇది 9 వరాలు, 9 కృపావరాలు. ఇక్కడ సంఘం చంద్రుని మీద నిలిచింది అంటే కృపలో సంఘము నిలిచి ఉంటే 9 రకాల శక్తులు కృపలో ఉన్నాయి. ఆ శక్తుల గురించి మాట్లాడితే మళ్ళీ 9 వారాలు అవుతుంది. కాకపోతే శక్తుల గురించి మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ అంటున్నాడు, సిలువను గూర్చి వార్త నశించిపోవచ్చున్న వారికి వెరితనమును, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. అమ్మ కృప ఎవరు చెప్పాలి? కృప ఎవరు? యేసయ్య. యేసయ్యలో నిలిచి ఉండే సంఘానికి 9 రకాల శక్తులతో నింపుతాడు. ఏంటి? 1 శిలువ శక్తి. శిలువ శక్తి పాపిని ఆకర్షించి నీతిమంతులుగా తీర్చిదిద్దుతాది. చదవమ్మ 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అమ్మా ఏంటిది? శక్తి, శిలువ శక్తి. ఈ సంఘం దేని మీద నిల్చుంది? కృప మీద నిల్చుంది. అంటే కృప మీద నిలిచి ఉన్న సంఘం సిలువను గుర్చిన వార్త ప్రకటించాలి. సిలువ లేనిదే రక్షణలే. ఇది 1 శక్తి. 2వ శక్తి మరి దీని గురించి వివరించడానికి చెప్పాను కదా, ఈ 9 రకాల శక్తుల గురించి మళ్ళీ 9 వారాలు మాట్లాడాలి. ఇవంటే మరి ప్రకటన చాలా లేట్ అయిపోద్ది. ఇప్పటికీ 3.5 సంవత్సరాలండి అయింది.
అమ్మ ఇప్పుడు రెండో రకం శక్తి హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచెల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను సైతం విభజించినంత మట్టుకి దూరుతా. చదవమ్మా 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. చాలు అమ్మ మీరు చెప్పండి, ఇదేంటి శక్తి? వాక్యపు శక్తి. వాక్యంలో శక్తి లేదా? శతాధిపతి యేసే దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నీవు మా ఇంటికి వచ్చుటకు పాత్రుడను కా, నీ మాటలో శక్తి ఉంది, నీ వాక్యములో శక్తి ఉంది, నీ బోధలో శక్తి ఉంది. సే వన్ వర్డ్, నా దాసుడు స్వస్థపడతాడు. 107:20 చరణంలో ఇశ్రాయేలు ప్రజలను తన వాక్కును పంపి స్వస్థపరచెను అంటే ఏముంది? వాక్యములో స్వస్థత ఉన్నది. నోట్ చేసుకోండి, చదవమన్నదో చదవండి. ఇది ఎన్నో శక్తి అమ్మా? అమ్మ ఎన్నోది? రెండోది కదా, కరెక్ట్. మూడోది పరిశుద్ధాత్మ శక్తి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ అంటున్నాడు, పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములోనే కనిపెట్టండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు యెరూషలేము నందును సమరయ నందును యూదా సమృద్ధి నందును బూది గంటాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యాక్ట్స్ 1:8, అపొస్తలుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి పొందుకుంటే క్రీస్తుకు సాక్షిగా నిలబడతాడు. అద్భుతాలు ఆత్మ ద్వారా జరుగుతాయి. ఉందా? అండర్లైన్ చేసుకోండి. అది అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనంలో, అదేదనగా నజరేయుడైన యేసును శక్తితోను పరిశుద్ధాత్మతోను అభిషేకించను కనుక అతడు రోగులను స్వస్థపరచుచు అపవిత్రాత్మల నుంచి వదలగొట్టి వెళుతూ ఉన్నాడు. ఉంది కదమ్మా? ఏంటి శక్తి? చెప్పండి, ఏంటమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. 4 ఇంకొక శక్తి ఉంది, పునరుత్థాన శక్తి. అదే భక్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? ఏ విధము చేతనైనను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. బలం అంటే శక్తి. పునరుత్థాన శక్తి ఏమైంది? ఆటోమేటిక్గా ఆ రాయి దొర్లించబడింది పునరుత్థాన శక్తికి. అమ్మ పునరుత్థాన శక్తి ఇది ఎన్నోదమ్మా? 4వది. 5వది యేసు రక్తములో శక్తి. ప్రకటన 12వ అధ్యాయం 10-11 వచనాలలో గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించిరి. చదవమ్మా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు 11 చదవమ్మా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. అమ్మ యేసు రక్తంలో ఏముంది? పాట పాడతాం కదా, రక్తం గురించి పాట పాడతాం కదా, రక్తపు శక్తి. ఇది అన్నదమ్మా 5. 6వది రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, సువార్తను గూర్చి సిగ్గుపడవాడని కాను, నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయ్యున్నది. చదవమ్మా రోమన్స్ 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉంది. అన్యుడైన ఒక వ్యక్తిని నిజ దేవుడైన యేసే దగ్గరికి నడిపించే శక్తి సువార్తకున్నది. అంటే సువార్త అంటే ఏంటో చెప్పండి మీరు. ఇంక నేను చెప్పనది మీరు చెప్పాలి. అంటే ఏంటమ్మా సువార్త అంటే? అమ్మా గట్టిగా. అది యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం సువార్త. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, ఎప్పుడు వినని వార్త. ఎందుకు యేసయ్య జననం అది సువార్త అన్నాడు?
దేవుడు మనుష్యుడిగా పుట్టే ఇదే లేదు. ఎందుకు? ఆయన మహిమాస్వరూపుడైన దేవుడు రక్త మాంసాలు గల శరీరము ధరించి వచ్చే అద్భుతం. అయితే దేవుడు ఎల్లప్పుడూ ఉండు దేవుడు చనిపోయాడు. అద్భుతం. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకటం ఎక్కడా లే, కనుక 3వ దినాన్న పునరుత్థానుడే లేచాడు. దీనిని సువార్త. ఈ సువార్తలో శక్తి ఉంది. అన్యుడైన ఒక వ్యక్తిని నిజ దేవుడైన యేసయ్య దగ్గరికి నడిపించే శక్తి సువార్తకున్నది. 6వది. 7వది అమ్మ దానియేలు 11వ అధ్యాయం 32వ వచనములో, దానియేలు 11:32లో ఆయన నామము నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చదువమ్మా. అందుకతడు ఇచ్చకప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అమ్మా, సంఘంలో కార్యాలు జరుగుతున్నాయా లేదా? కార్యం జరగకపోతే అన్యుడు ఎలాగొస్తాడండి రక్షణలోకి? అమ్మ, ఇప్పుడు సంఘము ప్రార్థన చేస్తే బంధకాల నుంచి పేతురు విడుదల పొందే అంటే ఆయనను ఎరిగిన వారు. ఇదేంటి? ఎరుగుటలో శక్తి. ఆయన ఎరుగుటలో గొప్ప కార్యాలు చేస్తాం. ఎన్నోదమ్మది? 7. బాగానే మీరు చక్కగా లెక్కల్లో ఉన్నారు. 8వది నెహెమ్యా 8:10. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుదురు. 8:10. నెహెమ్యా 8:10. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అమ్మ, ఇక్కడ బలం ఉంది కదా. ఎన్నోది ఇది? 8వ శక్తి. 9వ శక్తి ఇదేంటి? ఆనందించుటలో శక్తి ఉందా? ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు. ఇప్పుడు మీలో ఎవరికైనా ఆనందం ఉంటే ఏం చేయమన్నాడు చెప్పండి? పాటలు పాడమన్నాడు. అంతే కదండి. ఇప్పుడు దేవుడు చెప్పిన యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, మీలో ఎవరికైనా ఆనందం ఉన్న యెడల కీర్తనలు పాడండి. ఇప్పుడు వీళ్ళు ఆనందిస్తూ కీర్తనలు పాడారు. ఏమైంది? భూకంపం వచ్చింది. బంధకాల నుంచి విడుదల పొందారు. అంటే ఆనందించుటలో శక్తి. చివరిగా యెషయా 40వ అధ్యాయం 31వ వచనములో ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. ఇదేంటి శక్తి? ఆయన కొరకు ఎదురు చూచుటలో శక్తి, ఆయన కొరకు సిద్ధపడుటలో శక్తి. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అమ్మా, అందుకే ఎవరైనా మీకు చెప్పాను కదా ఇంతకు మునుపు, ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, మూర్తి గారని రైల్వేలో జాబ్ చేస్తాడు, ఆయన రిటైర్ అయిపోయాడు, నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను అన్నాడు. నేను అన్నా వెంటనే కూర్చొని, బాబు ఏంటి ముసలాన్ని అయిపోయాను అన్నా? బైబిల్ అలా చెప్పట్లేదు అని ఆ రోజు ఆయనకే మొత్తం రిఫరెన్స్లు ఇచ్చా. నేనేం చెప్పాను తెలుసా? నేను ఎప్పుడు ఎంతవరకు బైబిల్ పట్టుకుంటానో, ఎంతవరకు దేవుని వాక్యం చెప్తానో అంతవరకు పక్షిరాజు యవ్వనము వలె నేను, ఇప్పుడు చూడండి, 4 అంతస్తులను టపటపటకి ఎక్కువ వచ్చేస్తాను. ఎందుకు? నేను అది చెప్పే. ఇప్పుడు నేను కళ్ళద్దాలు కూడా మీకు తెలుసు కదా, సాక్ష్యం. ఒకప్పుడు కళ్ళద్దాలు పెట్టుకునేవాడిని. కళ్ళద్దాలు లేకుండా టెస్ట్ మెసేజ్ కూడా చదివేవాడిని కాదు. ఎందుకు? ఆఫీసులో సిస్టంలో కూర్చునేటప్పుడు వచ్చే స్పెట్స్ ఎవరికైనా వచ్చేస్తాయి, ల్యాప్టాప్ దగ్గర సిస్టమ్. ఒకరోజు వాక్యం చదివే, ఏది చెప్పండి ఆ వాక్యం? విన్నారు కదా సాక్ష్యం. ఈ చెబుతాం వెళ్తాం, ఈ చెబుతాం విడిచిపెడతాం. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే 120 సంవత్సరాల వయస్సు కలిగి దృష్టి మాంద్యం తగ్గలేదు, కాలులో సత్తువ తగ్గలేదు. ఆ వాక్యం చదువుతూ ఉంటే, అరే 120 years మోషేకి, అరే దృష్టి కలదల్లేమంటున్నారు, చకచక నడిచి వెళ్తారు. నేను ఎందుకు కళ పెట్టుకోవాలి? ఆ రోజే ప్రభు, ఈ రోజు నుంచి కళ్ళద్దాలు పక్కన పెట్టేస్తున్నా, నాకు ఎంత ఆయుష్ ఇస్తావో తెలియదు, 80 సంవత్సరాలు ఇస్తావో 85 ఇస్తావో తెలియదు, బతుకున్నంత వరకు కళ్ళద్దాలు పెట్టుకోను అని చెప్తూ ఇంకేమన్నాను తెలుసు?
నేను పనికిరాని పుస్తకాలు చదవట్లే, అలా చదివితే నాకు ఇవ్వద్దు. ఇచ్చానండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. మీ అందరికీ తెలుసు, దాదాపు 5 సంవత్సరాల కళ్ళద్దాలు లేకుండా అసలు సెల్లో మెసేజ్ చూడాలన్న టెక్స్ట్ మెసేజ్ కనబడేవి కాదు. ఇచ్చాడు. ఏంటి శక్తి ఉంది వాక్కులో. అమ్మ ఇక్కడ 9 రకాల శక్తి. అంటే సంఘం సువార్త చెయ్యాలి, సంఘం పునరుత్థాన శక్తిని పొందాలి, సంఘం ఆత్మ ద్వారా నడిపించబడాలి, సంఘంలో వాక్యపు శక్తి ఉండాలి, సంఘం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, సంఘం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, సంఘం సువార్తను ప్రకటించాలి, సంఘం ఇంకేంటి 9 చెప్పండి. 9 రకాల శక్తులు ఉంది. ఇప్పుడు ఈ సంఘం కృపలో నిలబడి ఉన్నది. కృప ద్వారా ఏం పొందుకుంటాం? అమ్మ దరిదాపు మరి దేవుని ప్రేరేపణ బట్టి ఇది చెప్పాలంటే చెప్పాను కదా, 1 సంవత్సరం మాట్లాడచ్చు కృప గురి, అంటే 52 వారాలు. ఈరోజే చదువుతూ ఉంటే ఎందుకో ప్రేమను గురించి చదువుతూ ఉంటే, ప్రేమను గురించి 1 సంవత్సరం మాట్లాడితే బాగుంటుంది. 52 వారాలు అంటే ఒక్క వర్డ్ ప్రేమలో మీరు చాలా విన్నారు. ప్రేమను గురించి అన్ని వర్తమానాలు ఉన్నాయి. లోతుగా వెళితే అంటే తొబ్బుతూ డిగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గెట్టింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని తొబితే, వాక్యపు లోతులలోనికి వెళితే ఎన్నో మర్మాలు బయలుపరచబడతాయి. ఏంటి? కృపలో నిలిచి ఉన్న సంఘంలో ఏమేమి దాచబడి ఉంటాయి నిధులు అంటే, ఒకటి కృప ద్వారా ఒక వ్యక్తి దాతృత్వం కలిగి జీవించగలుగుతాడు. అమ్మ చాలా అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం పట్టుకోనమ్మా. ఈ రోజుల్లో చాలామంది సేవకు వచ్చేయమన్నారు తెలుసా? ఒకప్పుడు నేను సైకిల్ మీద తిరిగేవాడిని, ఇప్పుడు కారు కొనుక్కున్నా. తప్పేం లేదండి. ఒకప్పుడు కారు లగ్జరీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు అవసరం, నెసెసిటీ అది. ఒకప్పుడు ఏసీ ఏంటి బాగా డబ్బున్నవాడు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు పల్లెటూరుకి వెళ్ళినా అందరిలో ఏసీలు ఉంటాయి. అయితే కారు కొనుక్కుంటే తప్పు లేదు, కానీ ₹1,00,00,000 కారులో తిరుగుతా వాక్యం ఒప్పుకోదు. ₹1,00,00,000 కారులో తిరుగుతానంటే నీ అమ్మా బాబు సంపాదించిన డబ్బుంటే, లేక నీవు కష్టపడి సంపాదించిన డబ్బుంటే ఆ డబ్బుతో తిరుగు. మన హైదరాబాద్లోనే ఒక ఆయన ఉన్నాడు, అత్యంత ఖరీదైన భవంతిలో ఉంటున్నాడు. ఇది వాక్యం ఒప్పుకోదు. కృపలో నిలిచిన సేవకుడు, కృపలో నిలిచిన విశ్వాస, కృపలో నిలిచిన సంఘం సువార్త కొరకు వెచ్చిస్తాడు. చదవమ్మ 4:33 అపొస్తలుల కార్యం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరియందు అధికముగా ఉండెను. ఒక్క నిమిషం అమ్మ. దైవ కృప సంఘంలో అధికంగా ఉంది. ఏం చేశారు? 2 ఇళ్ళు కలిగిన వారు 1 ఇల్లు అమ్మి సువార్త కొరకు వెచ్చించారు. 2 ఎకరాల పొలం కలిగిన వారు 1 ఎకరం అమ్మి సువార్త కొరకు ఖర్చు పెట్టారు. వారు జరచిర ఆస్తులు అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. చదవమ్మ, కంటిన్యూ చేయమ్మ. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది. అమ్మ ఎక్కడ పెట్టారు ఆస్తి? ఆదిమ సంఘం దేవుని కృపయందు నిలిచి ఉన్న సంఘం కనుక వారి ధనం వారి పాదాల దగ్గర ఉంది. అభిషేకం శక్తి తల మీద ఉంది. ఈరోజు రివర్స్, ధనం నెత్తి మీద ఉంది. అమ్మ అభిషేకం ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇంకా అభిషేకం ఉన్నవాడు సంపాదించుకోవటానికి చూడ్డు, పోగొట్టుకోవటానికి వస్తారు నిజమైన సేవకులు. అమ్మ 37వ వచనంలో చివరి వచనంలో, ఇక్కడ చివరి 2 వచనాలు చదువుకుంటే, బర్నబా సేవకు వచ్చినప్పుడు తనకు కలిగిన భూములను అమ్మి అపోస్తలుల దగ్గరికి పెట్టి అప్పుడు సేవకు వచ్చాడు. చదవమ్మ. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అమ్మ
ఎవరైనా బర్నబా గారు సేవకు వచ్చే ముందు ఏం చేశాడు? అమ్మి సేవకిచ్చి వచ్చాడు. అరే, ఈ రోజుల్లో విశ్వాసులకు వాక్య జ్ఞానం లేకో, విశ్వాసులకు కదలేండి, కాపర్లు కూడా ఉండటం లేదు ఈ మధ్య, వాక్య జ్ఞానం లేకో నా డబ్బు నా కానుకలు ఇచ్చిన వ్యక్తి కారులో తిరిగితే తప్పులేదు, ₹1,00,00,000 కారులో తిరుగుతున్నాడు, ఈయనకి ఎందుకు ఇవ్వాలి అన్న జ్ఞానం లేదండి మనుషులకి. పౌలు ఎవరు? తార్సు పట్టణంలో ధనవంతుడు, వ్యాపారవేత్త, సమత్వాన్ని పోగొట్టుకున్నాడు దేవుని కొరకు. ఆ రోజులలో దేవుని కృపలో నిలిచి ఉన్న సంఘం సువార్త కొరకు ఖర్చు పెడతాది, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెడతాడు. భక్త సింగ్ అమ్మ 10,000 చర్చిలు కట్టాడు. ఆయన పేరు మీద చనిపోయిన తర్వాత కూడా ₹1 ప్రాపర్టీ లేదు. ఈరోజు చాలామంది సేవకులు, అమ్మ సొంత ఇల్లు సేవకులు కొద్దని చెప్పట్లే, ఉండాలి, మరి మీకున్నప్పుడు మాకొద్దా? అంతేగాని నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లెక్క ఒక పెద్ద భవంతిని కట్టుకుంటా 1 ఎకరంలో, నీ దగ్గర ఉంటే కట్టుకోరా? విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో కోట్ల కొలది బంగళాలు కట్టుకొని తిరుగుతున్న హైదరాబాద్లో సేవకులు ఏమనాలి? కృపలో నిలిచి ఉన్న సేవకుడైతే ఆ పని చేయడు. సువార్త కొరకు ఖర్చు పెడతారు. బర్నబా ఖర్చు పెట్టాడు, పౌలు ఖర్చు పెట్టాడు. చదవండి, 2 కొరింథీ 12:15 నాకున్న సమస్తము నన్ను నేనే భయపరుచుకుంటాను, ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నా. 12:15 2 కొరింథీ. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. అమ్మా, పౌలు కృపలో నిలబడ్డాడు. కృప గురించి ఎక్కువగా మాట్లాడు. 14 పత్రికలు చదివించాను కదండి, అన్నిట్లో కృప గురించే ఉంది. అంతవరకు ఎందుకు? ప్రకటన చివరి అధ్యాయం చివరి వచనంలో కూడా ఎండింగ్, ప్రభు కృప మీకు తోడయుండును గాక. చదువమ్మా. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. చూడండి, చిట్ట చివరి గంధం చివరి వచనంలో కృపతో క్లోజ్ చేశాడు. అంటే సంఘం కృప మీద నిలిచి ఉండాలి. కృప మీద నిలిచి ఉన్న సంఘం, కృప మీద నిలిచి ఉన్న సేవకుడు సంపాదించుకోవటానికి చూడండి, ఆత్మల కొరకు వెచ్చిస్తాడు, సంఘాల కొరకు వెచ్చిస్తాడు. భక్తుడైన పౌలు నాకున్నదంతా సువార్త కొరకు వ్యయపరచటానికి, నన్ను నేనే వ్యయపరచుకోవటానికి సిద్ధంగా ఉన్నా. అమ్మ, అలాంటి సంఘములో నువ్వు ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటావు. అలాంటి సేవకుని బోధలో సంఘం నడిపించబడితే ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు. ఈరోజు వాక్య జ్ఞానం లేక ఎటు పడితే అటు. చూడండి, 14 పత్రికలలో కృప గురించి రాశాడు. చివరి ప్రకటన గ్రంథం చివరి వచనంలో కృపతో ఎండింగ్ చేశాడు. అమ్మ, ఇప్పుడు అపోస్తలుడైన యోహాను ఎన్ని రాశాడండి? యోహాను సువార్త ఏం చెప్తుంది? రక్షణ గురించి చెప్తుంది. అంటే రక్షణ కొరకు గత కాలంలో భవిష్యత్తు కాలంలో దేవుడు చేసింది చెప్తుంది. పత్రికలు రాశాడు. పత్రికలు ఏం చెప్తున్నాయి? ఒక వ్యక్తి ఎలాగ జీవించాలి, పరిశుద్ధంగా ఎలాగ జీవించాలి చెప్తుంది. ఇప్పుడు చివరిగా ప్రకటన గ్రంథం రాశాడు. అంటే మహిమలోనికి ప్రవేశించటానికి, సంఘం మహిమ కలిగిన సంఘంగా మార్చబడటానికి, ఎత్తబడే గుంపులో ఉండటం. ఎంత చక్కగా రాశాడు చూడండి. 1 నీతిమంతులుగా తీర్చిదిద్దబడటం యేసు శిలువలో చేసిన కార్యం ద్వారా. 2 పత్రికల ద్వారా పరిశుద్ధపరచబడటం. 3 ఎత్తబడే గుంపు గురించి రాశాడు, మహిమపరచబడటం. అమ్మ, ఇక్కడ ఇప్పుడు నేను మదర్ తెరిసా దగ్గరికి వెళ్ళాను. ఎండింగ్లో మదర్ తెరిసా ఏముంచుకుందో అక్కడ ఒక రూమ్లో చూపిస్తారు. ఒక చాప, ఒక బకెట్, ఒక ప్లాస్టిక్, ఏమంటారు దాన్ని, మగ్గు, ప్లాస్టిక్ మగ్గు. మదర్ తెరిసా నోబెల్ ప్రైజ్, కోట్లు డబ్బు ఇచ్చారు. ఒక పోపు, సెకండ్ పోపు ఒకసారి విలువైన కారు ఆమెకి ప్రజెంట్ చేస్తే అమ్మి సేవకు ఖర్చు పెట్టింది.
కృపలో నిలిచిన సంఘం దాతృత్వం కలిగి ఉంటుంది. రెండవది అమ్మ హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనంలో దేవుని కృపను మీరు తొలగిపోతారేమో, చేదైన వేరు మొలచి అపవిత్రులగుతారేమో. చదవమ్మా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. అమ్మ ఇక్కడ ఇద్దరిని పోలుస్తూ పలు చెప్పే. ఎవరిని? ఏశావుని, యాకోబుని. ఏశావు కృపను పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకొని. యాకోబు కృపలో నిలిచి ఉన్నాడు. కృపలో నిలిచి ఉన్నటువంటి యాకోబు చేదైన వేరు ఏమీ లేదు. కృపను పోగొట్టుకున్న ఏశావు ఏం చేశాడండి? కోపం, పగ, సొంత తమ్ముడి మీద, రక్త సంబంధికుడి మీద పగ. ఇంకేముంది? 40 సంవత్సరాలు వచ్చేసరికి ముగ్గురు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు. ఇప్పుడు కృపలో లేని ఏశావు తన తదంతరము వచ్చినటువంటి సంతానాన్ని అపవిత్రులు, తన అపవిత్రుడు మాత్రమే కాకుండా తన ద్వారా వచ్చిన సంతానం కూడా అపవిత్రులైపోయారు. యాకోబు కృపలో నిలిచి ఉన్నాడు. తాను పరిశుద్ధత కలిగి జీవించడం మాత్రమే కాకుండా తన వంశావళిలో నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యాకోబు వంశావళిలో నుంచి మోషే, లేవి ఎవరండి? మోషే ఎవరండి? యాకోబు వంశావళి నుంచి వచ్చిన వాళ్ళే. కనుక యాకోబు కృపలో నిలిచి ఉన్నాడు, పరిశుద్ధతని కాపాడుకున్నాడు. ఎలా చెప్తారు? ఇప్పుడు చెప్పండి మీరు. 40 సంవత్సరాలకి ఏశావు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒకే తల్లి దగ్గర పెరిగారు, ఒకే ఇంటిలో పెరిగారు. ఇప్పుడు ఏశావు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయన 40 సంవత్సరాల వయసు వచ్చింది కదా. కానీ శరీర ఇచ్చలకు లోబడి గోడ గెంతటం, లేక ఆ అమ్మాయిని లవ్ చేద్దాం, ఈ అమ్మాయిని లవ్ చేద్దాం లేదు. ఎన్ని సంవత్సరాలు చేసుకున్నాడు తెలుసండి యాకోబు పెళ్ళి? 78 సంవత్సరాలకు చేసుకున్నాడు. అంటే 78 ఇయర్స్ వరకు పరిశుద్ధతని కాపాడుకున్నాడండి. మీకు చూపిస్తా. ఏమండి 78 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నాడని ప్రూఫ్ ఏంటి? చదవండి. ఆదికాండం 47వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. 7 వచనం నుంచి 9కి వెళ్ళమ్మా. 7 చదివి 9కి వెళ్ళిపో, సమయం లేదు, ఫాస్ట్గా. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా, 9కి వెళ్ళిపోమ్మా. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఫరో ఎదుటకు వచ్చినప్పుడు యాకోబుకి ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పాలి? ఎన్ని? 130. అప్పుడు యోసేపుకి ఎన్ని సంవత్సరాలు? 39. ఎలా చెప్తారు అంటే, అమ్మ ఆదికాండం 41కి వెళ్ళమ్మా. ఆదికాండం 41, 46లో యోసేపు 30 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి అయ్యాడు. 41, 46. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడై ఉండెను. అమ్మ జాగ్రత్తగా మీరే చెప్పాలా, మైనస్ చేసి. ఎందుకంటే ఇది లేకుండా ఆధారం ఏది మాట్లాడకూడదు. ఇప్పుడు యాకోబు ఫరో దగ్గర నిలబడినప్పుడు 130 సంవత్సరాల వయస్సు. యోసేపు 30 సంవత్సరాలప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. కరువు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సమృద్ధి ఎన్ని సంవత్సరాలు? ఎక్కడమ్మా మీరు ఉన్నారా? సమృద్ధి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంటే 30 + 7. ఇప్పుడు యాకోబు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? కరువు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఐగుప్తుకు వచ్చాడు. చదవండి అది 45 ఆదికాండం 6వ వచనం. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది. అమ్మ ఇప్పుడు యోసేపు వయసు ఎంతమ్మా ఇప్పటికి చెప్పాలి? ఎంత?
నోట్లో కాదండి, బయటికి రానియండి. ఎంత? 39. అప్పుడు యాకోబు వయసు ఎంత? 130. 130లో నుంచి 39 తీయండి. ఎంత? లెక్కలు కూడా రాకపోతే ఏంటండి, టీచర్లు కూడా చెప్పకపోతే ఎన్నవా? 91. అమ్మ, ఇప్పుడు పద్దనరాములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? పద్దనరాములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా? ఒక్కళ్ళు బైబిల్ చదవరయ్యా బాబోయ్. యేసురత్నం గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పద్దనరాములో? ఆయన చెప్పినా నేను చెప్పినా మీరు నమ్మకండి, బైబిల్ తీయండి. 31 ఆదికాండం 41. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. అమ్మా, అప్పటికి బయటకు వచ్చాడమ్మా. 31 నీకు ఏంటి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు భార్యతో సంప్రదించాలని చెప్పినప్పుడు 31:5 చూపించే. ఎందుకు? భార్యతో సంప్రదించాడని. ఇప్పుడు మిస్పా దగ్గరికి వచ్చాడు. గృహదేవతలు దొంగిలించి వస్తే నువ్వు మా ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు చెప్పకుండా వచ్చావు. గృహదేవత అక్కడ కలుసుకున్నటప్పుడు చెప్తాడు 20 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 91 నుంచి 20 తీసేయమ్మా, ఎంత? 71. ఇప్పుడు ఆ హారాను పట్టణానికి వెళ్ళగానే పెళ్ళయిందా? 7 సంవత్సరాలు కొలువు చెయ్యి అన్నాడు. చదవండి అది. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచి. భగ్న ప్రేమికుడండి బాబు. చరిత్రలో ఒక లవర్ కోసం 14 సంవత్సరాలు కొలువు చేసిన వ్యక్తి ఈయన తప్ప ఇంకోటి కనబడ్డు ప్రపంచంలో. భగ్న ప్రేమికుడు. 7 సంవత్సరాలు ఎలా కనిపించిందంట? దినాలకు కనిపించిందంట మావాడికి. అమ్మ చదువమ్మా, కంటిన్యూ చేయి. యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా. చాలు, ఆ రాత్రి పెళ్ళవుతుంది. లాబాను ఏం చేస్తాడో మీకు తెలుసు. అమ్మ, 71 తర్వాత 7 వేసుకో, అంతా 78కి పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడైనా బైబిల్లో గోడగెంతినట్టు లేకపోతే ఆత్రి వైపు మోహపు చూపు చూపుతున్నట్టు ఉందా? చదవండి మీరు. ఎక్కడ లేదు. అంటే కృపను పొందిన వాడు పరిశుద్ధతలో నిలబడతాడు. కృపను కాపాడుకున్నవాడు పరిశుద్ధతలో నిలబడతాడు. 78 సంవత్సరాలకు పెళ్ళయిందండి. 91వ సంవత్సరంలో యోసేపు పుట్టాడు. అంతవరకు, పెళ్ళైనంత వరకు కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అక్కడ అంటున్నా యోసేపు కృపలో నిలిచిలేడు కనుక తన తర్వాత తన సంతానమంతా పితృలే, పగ ఈర్ష్యలతో రగిలిపోయే. అయితే కృపలో నిలిచి ఉన్నటువంటి యాకోబు చంపటానికి వస్తున్న అన్నలో దేవుణ్ణి చూశాడు. అమ్మ చదువమ్మది 33 ఆదికాండం 10వ వచనం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. కృపలో నిలబడినాడు. ఎలాగుంటాడు తెలుసా? శత్రువు కొరకు కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. శత్రువును కూడా దేవుడు ద్వేషించొద్దని చెప్పాడు, ప్రేమించమని చెప్పాడు. చంపటానికి వస్తున్న యేషావులో దేవుణ్ణి చూడగలిగాడు. కృపలో నిలిచి ఉన్నటువంటి యాకోబు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. కృపను పోగొట్టుకుంటే కలవరం వస్తుంది. అమ్మ అక్కడ ఉంది కదా, ఏంటి? చేదైన వేరు మొలిస్తే కలవరం ప్రారంభమవుతుందంట. అమ్మ, ఒక వ్యక్తి కృపలో నిలిచి ఉంటే ఎప్పుడు సమాధానంతో ఉంటాడు. ఇప్పుడు సంఘంలో ఏం చూపించాలి? సంఘం ఇక్కడ కూర్చుంటే అబ్బా సమాధానం కలిగి ఉంటే సంఘం అండి. సంఘంలో కలహాలు ఉంటే ఎవరు వస్తారండి? యేసే దగ్గరికి. అమ్మ, కృపలో నిలిచిన సంఘం నెమ్మది కలిగి ఉంటుంది, నిమ్మలము కలిగి ఉంటుంది, సమాధానముతో ఉంటుంది. చదవండి 32 యెషయా 17వ వచనములో నీతి సమాధానం అంటే దేవుని నీతిని ధరించుకున్న సంఘం సమాధానము కలిగి అందరితో ఉంటుంది. 32:17.
నీతి సమాధానము కలుగజేయును. చాలు అమ్మా, నీతి గురించి చెప్పాను కదా ఆల్రెడీ. సూర్యుని ధరించుకుంది సంఘం అంటే ఏంటి? యేసయ్యను ధరించుకున్న సంఘం. ఆ సంఘంతో నాకు పడదండి, ఆ కాపరితో నాకు పడదండి, ఈ విశ్వాసతో నాకు పడదండి. నువ్వు కృపలో లేవు. నిలిచి కృపలో నిలిచి ఉన్నవారు సమాధానం కలిగి ఉంటారు అందరితో. యాకోబు తన చంపాలనుకున్న ఏశావుతో సమాధానం కలిగి ఉన్నాడు, ప్రేమించాడు. అమ్మా, ఇక్కడ భక్తిహీనులకు నెమ్మది ఉండదు. అమ్మ, యెషయా 57 పట్టుకో అమ్మ. ఇక్కడ భక్తిహీనుల దేంతో పోల్చాడు తెలుసా? సముద్రముతో పోల్చాడు. చదవమ్మ 57, 20, 21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, ఎలాట కదులుచున్న వాళ్ళకి అది నిమ్మలింపనేరదు. వాళ్ళు ఎలాగుంటారు? ఇప్పుడు యేషాబు ఏంటో చదివారు కదా, కలవరం అక్కడ చదివారు కదా 15వ వచనంలో, ఎబ్రీ 12:15. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వములు అమ్ముకున్నాడు, కృప నుంచి పోగొట్టుకున్నాడు కనుక కలవరం వచ్చింది, ఆందోళన వచ్చింది. అయితే దేవుని కృపలో నిలిచి ఉన్న సంఘం ఈ పూట తినటానికి లేకపోయినా దేవుడు చూసుకుంటాడు, నిమ్మలంగా ఉంటారు. అమ్మ, కంటిన్యూ చేయమ్మది. దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దుష్టులకు నెమ్మది ఉండదు. అమ్మ, కృపలో నిలిచి ఇక్కడ ఏంటో చేదైన వేరు అంటే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, మోహపు చూపు రాకుండా కృపలో ఒక వ్యక్తి నిలిచి ఉంటే, కృపలో సంఘము నిలిచి ఉంటే పాపపు వేరు రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు వేరు గనక కుళ్ళిపోతే చెట్టు ఏమవుతుందండి? కొమ్మలు ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఫలాలుండవు, కాయలుండవు. ఎందుకు? వేరు చక్కగా ఉంటే కొమ్మలు బాగుంటాయి. కొమ్మలు బాగుంటే ఏమొస్తాయి? కాత వస్తాయి, పూత పూస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ వేరు కుళ్ళిపోతే చెట్టంతా కూడా ఎండిపోతా. అంటే కుటుంబాన్ని పరిపాలించే యజమానుడు ఒక వేరు లాంటి వాడు. కుటుంబానికి ఒక స్త్రీ ఒక వేరు లాంటిది. కుటుంబంలో యజమానురాలు సరిగా లేకపోతే ఆ కుటుంబం అంతా చెడిపోతుంది. కుటుంబంలో బిడ్డలు అందరూ చెడిపోతారు. ఇప్పుడు ఏశావు ఇంటికి పెద్దోడు వేరులాగా పని చెయ్యాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో పెరిగారు కదండి. ఇప్పుడు ఒకే సంఘంలో ఒకే సేవకుని దగ్గర వాక్యం వింటున్నారు. అయితే కొందరు కుళ్ళిపోయిన వేరు లెక్క ఉంటే ఏంటి? నువ్వు భక్తిహీనుడివి, కదులుచున్న సముద్ర తరంగాన్ని. నిమ్మలంగా ఉంటారు ఎవరు? కృప మీద నిలిచియున్న సంఘం. ఇది 3వ పాయింట్. 4వదమ్మ ఎబ్రీ 13:9. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు? అరే భక్తిలో స్థిరంగా లేనండి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా సౌండ్ కండిషన్లో ఉంటే స్థిరంగా భక్తిలో ఉంటా. ఇక్కడ అంటున్నా భోజన పదార్థాలను బట్టి స్థిరత్వం రాదు, కృప ద్వారా స్థిరము కలిగి ఉంటాం. 13:9 చదువమ్మా. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. అమ్మా, ఎందులో బట్టి స్థిరంగా ఉంటుంది? కొంతమంది ఏమంటారు? బ్రదర్ మీరు కారులో తిరుగుతున్నారు, నాకు కారు లేదు, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. డబ్బుంటే స్థిరంగా ఉంటాం భక్తిలో అన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏముంది? భోజన పదార్థాలను బట్టి ఎవరు స్థిరంగా ఉండరు. చాలామంది భక్తి జీవితంలో పడిపోతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు, విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు, ప్రార్థనా జీవితంలో ఎదగలేకపోతున్నారు, పరిశుద్ధతలో ఎదగలేకపోతున్నారు, వాక్య జ్ఞానంలో ఎదగలేకపోతున్నారు. కారణం కృపలో నిలిచి ఉంటే స్థిరత్వం కలిగి ఉంటావు. స్థిరత్వం ఒక వ్యక్తి జీవితానికి ఇచ్చేది కృప, దేవుని కృప. అమ్మ, కృప లేకపోతే ఏమవుతుంది? ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండదు. ఇప్పుడు చూడండి, యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించింది. ఇప్పుడు అన్ని పోగానే ఏమంటుంది?
ఇంకేం దేవుడు, మంచి భార్య అండి, ఇంకేం దేవుడు అయ్యా, దేవుడిని శాస్త్ర చావంటం కాదు, దేవుణ్ణి దూషించి చావంట. అంటే కృపలో ఒక వ్యక్తి నిలబడకపోతే భక్తిలో స్థిరత్వం కలిగి ఉండడు. పడుతూ లేస్తూ చూడండి, కొంతమంది ఎన్నో వాచ్ నైట్ సర్వీస్ ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ప్రభువా ఈ సంవత్సరం అది ప్రతిరోజు 3 అధ్యాయాలు చదువుతా, రోజుకు 1 అరగంట ప్రార్థన చేస్తా, ప్రార్థనలో స్థిరత్వం లే, వాక్య జ్ఞానంలో స్థిరత్వం లే, సంఘానికి వచ్చుటలో స్థిరత్వం లే. ఎందుకు? కొంతమంది ప్రతి వారం బైబిల్ స్టడీకి రావట్లేదు అంటే మీకు పనులుంటే లేదా కాదంటలేదు, పనులు కూడా లేనప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నారు, రావట్లేదంటే అర్థం ఏంటి? స్థిరత్వము లేదు భక్తి జీవితంలో. కృపలో నిలిచి ఉన్న సంఘం అస్థిరులుగా ఉండదు, స్థిరము కలిగి ఉంటుంది అన్నింటిలో. ఇది ఎన్నోదమ్మా? 3వది. 4వది, కృపలో నిలిచి ఉన్న సంఘం ప్రార్థన కలిగి ఉంటుంది. రోమన్స్ 10th verse, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి యొడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరికంటామా కృపలో ఐశ్వర్యం ఏంటి? ప్రార్థన. అంటే ఇక్కడ కూర్చున్న మీరు ఒకవేళ నీ పాట పాడుతూ ఉంటుండగా నీ కంఠం ఇంకా మధురంగా రావాలంటే నీ ప్రార్థనా జీవితం పెంచుకుంటూ పోతే ఏంటి? మధురంగా నీ గొంతును మారుస్తాడు, నీ వాక్య జ్ఞానాన్ని మారుస్తాడు. అంటే కృపలో నిలిచి ఉన్న సంఘం ప్రార్థనలో ఉంటుంది. ఈరోజు చూడండి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫాలోయింగ్ లంచ్ ఆర్ డిన్నర్ అన్నారనుకోండి, సంఘం అంతా నిండిపోద్ది. ఏ సంఘమేనండి, ఇక్కడే కాదు. ఇప్పుడు శిష్యులు చూడండి, వెళ్ళి పస్కాకి భోజన బల్ల సిద్ధపరచంటే ఎవరైనా మిస్ అయ్యారో చెప్పండి, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే రాత్రి శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించడం ఒక్కరు లేడండి, అందరూ పడుకున్నారు. భోజనం అంటే ముందే వెళ్ళిపోయారు. కృపలో నిలిచి ఉన్న సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేసేది. ఇప్పుడు ప్రార్థన ద్వారా యెహోషువ ఏం చేశాడు? సూర్యుడా అయ్యాలోనులో ఆగు, చంద్రుడా గిబియోనులో ఆగు. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కృపలో నిలిచి ఉన్న సంఘం ప్రార్థన చేస్తారు. సంఘం ప్రార్థన శక్తి సంఘములో ఉంటే బయటనున్నటువంటి బంధకాలతో బంధించబడిన వారు విడుదల పొందుతారు. ఏ వ్యసనంతో బంధించబడ్డారో విడుదల పొందుతారు. ఈరోజు సంఘానికి భారం ఎందుకు లేదు? కృపలో నిలిచి లేదంటే. కృపలో నిలిచి ఉన్న సంఘం నశించిపోతున్న ఆత్మల కొరకు దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారా గొప్ప ఉద్యమం కలుగుతారు. అమ్మా ఇప్పుడు హెబ్రోన్ ఇది గోల్కొండ క్రాస్ రోడ్కి వెళ్ళి చూడండి, భక్త సింగ్ గారు మోకరించిన ప్రదేశం గొయ్యలైపోయింది. ఎప్పుడైనా చూసారండి? పాస్టర్ గారు చెప్తున్నారు చూశానండి. నేను భక్త సింగ్ గారు ప్రసంగం ఎప్పుడు వినలేదులేండి. ఆయన జోష్ పోయిన తర్వాత ఒకసారి చూశాను. నేను వీల్ చైర్లో ఉంటుండగా తీసుకెళ్తే చూశాను. అంటే ఆయన మంగళ షాప్కి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకునేవాడట. నాకు ఆశ్చర్యం వేసింది. సెలూన్కి ప్రభువా వెళ్ళాలా వద్దా, ఎల్లు అంతే, అంత క్లియర్గా ఆయన స్వరం వినేవాడండి. ఏ సెలూన్కి వెళ్ళాలి చెప్పేవాడండి. అలాగా దేవుడు చెప్పినట్టు ఒక సెలూన్కి వెళ్ళి ఒక నాయ బ్రాహ్మణ్ని మార్చేశాడు. మీరు భక్త సింగ్ గారి గురించి తెలిస్తే అడగండి ఎవరైనా. ప్రార్థన చేయకుండా ఏ పని చేసేవాడు కాదు. మన మొట్టమొదటి హైదరాబాద్ వచ్చినప్పుడు చెన్నై ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది. ఏమైందో తెలుసా? ఇక్కడ ఎవ్రీ ఇయర్ యూత్
ఇండియా యూత్ కదా, ఏమంటారు దాన్ని, ఏమంటారండి, యూత్ ఆల్ ఇండియా యూత్ కాన్ఫరెన్స్. అయితే సంఘ పెద్దలు వచ్చి భక్త్ సింగ్ గారు అడిగారంట, సార్ నెక్స్ట్ వీక్ యూత్ మీటింగ్ ఉంది, మొత్తం ఇండియా అంతటి నుంచి వస్తారు, ఏంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే ఇప్పుడే అన్నాడంట. అంటే పెద్దలు అనుకున్నారు బాగా ఉండుంటుంది బ్యాలెన్సు బ్యాంక్లో, ఇప్పుడే అన్నాడు అని. ఓకే అని ఊరుకు. సరే, రేపు యూత్ మీటింగ్ అంటే కొంతమంది దూరం నుండి వచ్చేవాళ్ళు రాత్రి కూడా దిగిపోతారు. రాత్రి కొంతమంది వస్తున్నారంట, ఆల్రెడీ కొంతమంది వచ్చి కూర్చుంటే అక్కడికి వెళ్ళి భక్త్ సింగ్ గారు ఏంటి యూత్ వచ్చేసింది కొంతమందికి, రేపటి నుంచి మీటింగ్ స్టార్ట్ చేయాలి, ఏంటి ఏంటంటే ఇప్పుడే అన్నాడంట. పక్కకెళ్ళి సంఘ పెద్దలు తిట్టుకున్నారంటే ఏమని తెలుసు, అరే బుద్ధుందారా వీడికి, అరే ఆల్రెడీ యూత్ కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటే రేపటి నుంచి యూత్ మీటింగ్ స్టార్ట్ చేయాలా, బ్రేక్ఫాస్ట్ కావాలా, లంచ్ కావాలా, డిన్నర్ కావాలా, ఇప్పుడే అంటాడే రైడు, ఇలాగ అన్నారటండి. ఆ రాత్రి భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తే ఉస్మాన్ గంజ్లో మార్వడి భార్యతో మాట్లాడాడట దేవుడు. అమ్మా లారీలో లోడ్ చేసుకొని బియ్యం, పప్పులు, గిప్పులు ఇవన్నీ హెబ్రోన్ చర్చ్ గోల్కొండ క్రాస్లో అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వమని మీ భర్తకు చెప్పు. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ అండి హైదరాబాద్లో. అప్పటి నుంచి పెద్దలు ఇంక మాట్లాడరు. అమ్మ ఎలా చేశాడు, ప్రార్థనలో నిలిచి ఉంటుంది సంఘం. నువ్వేమిస్తావు మీ ఇంటికి వస్తే, మీరేమిస్తారు, చిచి ఇది బోధ చెప్పలే, అపోస్తుల బోధ ఇది చెప్పలే. ద రైటియస్ మ్యాన్ షల్ లివ్ బై ఫెయిత్, నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తా. ఏ రోజు ఏది నీకు అవసరమో అది దేవునికి తెలుసు. ప్రార్థన కృపలో నిలిచి ఉన్న సంఘం ప్రార్థన చేస్తుంది తన అక్రతల కొరకు, అంతేగాని వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ఏమన్నా మన దేవుడు అన్న దగ్గర అడుక్కునే వ్యక్తులుగా చారు చేశారండి. కృపలో నిలిచి ఉన్న సంఘం ఏం చేస్తుందమ్మా, ప్రార్థనలో నిలబడతాది. ఇప్పుడు భక్తుడైన పౌలు, అమ్మ ఒకసారి కృపలో నిలిచి ఉన్న సంఘం, అమ్మ 1 పేతురు 5వ అధ్యాయం పట్టుకో, దీన వస్త్రాన్ని ధరించుకుంటుంది. అంటే ఈ సంఘంలో కలెక్టర్లు ఉన్నా, నేను మొట్టమొదటిసారి భక్త్ సింగ్ గారు హెబ్రోన్ చర్చ్కి ఎంటర్ అయినప్పుడు ఒక ఆయన పైకానాలు కడుగుతున్నాడండి. పైకానాలు అంటే పాపం వీళ్ళు వచ్చారో తెలియదు కదా, టాయిలెట్స్ అని ఎవరు తెలుసండి, డిప్యూటీ కలెక్టర్. నేను ఆశ్చర్యపోయినప్పుడు, నేను యవనస్తుడిని, డిగ్రీ చదువుతున్నా, ఎవరైనా డిప్యూటీ కలెక్టర్ ఇదేంటి దొడ్లు తుడుస్తున్నాడు. మొట్టమొదట పరిచర్య నేర్పించాడు భక్త్ సింగ్ గారు. అమ్మ 1 పేతురు 5:5 చదువమ్మ. 1 పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు ఏదో ఒక తలాంతు ఇస్తున్నాడు. కొందరికి పాటలు పాడే తలాంత్, కొందరికి వాయిద్యాలు వాయించే తలాంత్, కొందరికి వాక్యం చెప్పే తలాంత్, కొందరికి ప్రార్థన చేసే తలాంత్. అయితే బయట ఉన్న వారికి ఒక గర్వం అంటే, అమ్మో ఇక్కడ ఉన్న వారికి ఇంకే గర్వం, ఆత్మీయ గర్వం. నేను గొప్ప ప్రార్థనాపరుడండి, నా లెక్క బోధకుడే లేడు. యేసే కంటే గొప్ప బోధకుడువా, పౌలు కంటే గొప్ప బోధకుడువా? అంత గొప్ప పౌలు, అమ్మ నేనేమయ్యున్నానో దేవుని కృప. అమ్మ 15 1 కొరింథీ 15:10 చదవమ్మ. 1 కొరింథీ. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యి అమ్మ ఉన్నాను. ఇక్కడ ఏమన్నాడు తెలుసమ్మా, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా అని చెప్తూ ప్రయాసపడింది లేదు కా దేవుని కృపే. చదవమ్మా. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని
ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చాలు. అమ్మ, పౌలు ఎవరు? వ్యాపారవేత్త, ధనవంతుడు. ఎవరు పౌలు? పరిసయ్యుడు, అంటే ధర్మశాస్త్రములో పండితుడు. గమలీయేల పాదాల మధ్య విద్యను అభ్యసించిన వాడు. అన్నిటికంటే రోమా పౌరుషత్వం కలిగిన వాడు. ఇప్పుడు అమెరికా సిటిజన్ అంటే, ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందంటే సంబరం. ఏమంటారండి? గ్రీన్ కార్డ్ హోల్డర్ అమెరికాలో అంటారు. ఆ రోజుల్లో రోమా పౌరుషత్వం ఉండటం గొప్ప ఆధిక్యత. ఇన్ని కలిగిన వాడు తన చేతి రుమాలను తాకి స్వస్థత వచ్చింది. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే. మహాజ్ఞానం కలిగిన వాడు, విద్యావేత్త. ఇప్పుడు అపోస్తుల అందరూ ఏంటమ్మా? చేపలు పట్టేవారు, నిరక్షరాస్యులు. ఇప్పుడు పౌలు అలాంటోడు కాదు, గ్రేట్ ఫిలాసఫర్, విద్యావేత్త, వ్యాపారవేత్త. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి పౌలుకి. మహా గొప్ప జ్ఞాని. ఏమంటున్నాడు తెలుసా? అపోస్తులు, అమ్మ, 1 కొరింథీ 15:9, అపోస్తులందరిలో కడపటి వాడను. చదువమ్మ. ఎలా అనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. చాలు. ఇప్పుడు ఏమనాలమ్మా? పౌలు పత్రిక తీసిస్తే ఎంత లోతైన సత్యాలు. ఏమంటున్నాడు? అపోస్తలులందరిలో నేను గొప్ప వ్యక్తిని, గొప్ప సేవ చేసే, ఎన్నో సంఘాలు కట్టే, ఎన్నో పత్రికలు రాసే, ఎన్నో అద్భుతాలు చేసే. అపోస్తలులలో తక్కువ వాడిని. కృపలో నిలిచిన సంఘం ఎన్ని తలాంతులున్నా, ఎన్ని ఆధిక్యతలున్నా, ఎంత అధికారమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ధనమున్నా, ఆస్తి ఐశ్వర్యమున్నా తగ్గింపు ఉంటుంది. అమ్మ, 1 తిమోతి 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు. ఏమన్నాడు? ప్రధాన పాపి. పాప బైబిల్లో అందరు పౌరులు ఏమంటారు తెలుసా? యేసయ్యన తర్వాత ఒకే వ్యక్తిని పరిశుద్ధుడైన పౌలు. ఎవరన్నా పౌల్ని పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడండి? పాపులలో ప్రధానుడను, పరిశుద్ధులలో అత్యల్పుడను. ఎఫెసీ 3:11 చదువు. ఆ లైనే చదువమ్మా, పెద్ద వచనం. ఎఫెసీ 3:11. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు. చూడండి, కృప పొందిన వాడు. అపోస్తులలో కడపటి వాడను, పాపులలో ప్రధానిని, పరిశుద్ధతలో అత్యల్పుడని. నీకంటే గొప్ప సేవ చేసిన వారు, నీకంటే గొప్ప బోధకుడు, నీకంటే జ్ఞాని, నీలాగా పత్రికలు రాసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇన్ని లేరు. కృపలో నిలిచిన సంఘం దీనత్వం చూపిస్తుంది. అమ్మా, కాస్త మనకు జ్ఞానం వచ్చిందంటే అమ్మో పట్టలేం మనం. అంత గర్వం వస్తుందో. గర్వం వస్తే కృప పోగొట్టుకుంటావు. అమ్మా, ఇప్పుడు నన్ను కూడా కొన్ని సంఘాలు తీసుకొచ్చి ఏమంటారు, గాలి కొడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నాకు అది ప్రాబ్లం ఏంటి తెలుసండి? మీ డాటా ఇవ్వండి అట. ఏ ఊర్లు తిరిగారు, ఏ దేశాలు తిరిగారు. అమ్మ, ఎన్నో అద్భుతాలు మా మినిస్ట్రీలో జరిగాయి. మొన్నే చందానగర్లో లాస్ట్ మంత్ నాయుడు కన్వర్ట్ నన్ను చూడగానే గట్టిగా వచ్చి పట్టుకొని, నా ఆత్మీయ తండ్రి వచ్చాడు, నా ఆత్మీయ తండ్రి, నాకంటే పెద్దదేమా, ఆత్మీయ తండ్రి వచ్చాడు అని పట్టుకో. వాళ్ళ కుటుంబంలో జరిగిన అద్భుతాలు కాపు కన్వర్ట్ సార్. నా హిస్టరీలో చూడలేదండి అన్న అద్భుతాలు జరిగాయి. ఏంటి? రోడ్డు మీదకి వచ్చారు, తినటానికి తిండి లేదు.
అలాంటి స్థితిలో మొత్తం కుటుంబమే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్నప్పుడు మా ఇంటికి వచ్చారు. చెప్పినట్టు విన్నారు. మీరు వింటే అది జరుగుతుందండి, మనం వినం. వాక్యాలు విని ఇటు నుంచి. కొడుకు పేరు వినోద్, గ్రీన్ కార్డ్ హోల్డర్, అమెరికాలో ఉన్నాడు. ఫీజులకు డబ్బులు లేవు, తినటానికి తిండి లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గుర్ర పందాలు ఆడి మొత్తం డబ్బు నాశనం చేసి క్రెడిట్ కార్డులు అప్పులు చేసి ఇంటి చుట్టూ అప్పులు చేసి వెళ్ళిపోయారు. మొత్తం కుటుంబం సూసైడ్ చేసుకొని చావాలనుకున్నారు. అమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ కాలపు సేవకులైతే ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ రోగం మొన్న 2 సంవత్సరాల క్రితం స్వస్థత పొందింది. ఏది లుకేమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఆమె పేరు వన్య. ఈ కాలపు సేవకులు, అమ్మ ఒకసారి నీ సాక్ష్యం చెప్పమ్మా, ఇందులో రికార్డ్ చేస్తాను, వినండి, నా ప్రార్థన విని. నో, ఈ కాలపు సేవకులు నేను ప్రార్థన చేస్తే తొత్తొచ్చింది, నేను ప్రార్థన చేస్తే సంఘాల అభివృద్ధిలో ఈయనప్పుడు ఎక్కడో సిలువ, నాకు అర్థం కాదు. అంత జ్ఞానం కలిగినటువంటి పౌలు అంటున్నాడు, పాపులలో ప్రధానుడిని, పరిశుద్ధలో అత్యల్పుడను, అపొస్తలులలో కడపటి వాడను. కృపలో నిలిచి ఉన్న సంఘం దీనత్వం కలిగి ఉంటుంది. ఎన్ని తలాంతులున్నా, ఎంత జ్ఞానమున్నా తగ్గింపు కలిగి ఉంటుంది. అమ్మ ఇంకో చాలా ఉన్నాయి, ఒక్కటి నా సాక్ష్యం చెప్పి క్లోజ్ చేస్తాను. నా గురించి చాలా రోజుల క్రితం ఒక ఆమె పేరు ఉమెన్స్ ప్రెసిడెంట్ చేసింది. బాప్టిస్ట్ చర్చిలో నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తానంత. తుకారం గేట్ బాప్టిస్ట్ చర్చ్ 1 సంవత్సరం నడిపే. నేను అన్నా, వద్దమ్మా నా గురించి ఏం చెప్పద్దు, డైరెక్ట్గా నేను స్టేజ్ ఎక్కిపోతాను, పులిపెట్టమని. సరే, ఆమె మైక్ తీసుకొని ఏమని తెలుసండి, గొప్ప గొప్ప సేవకులు వారి గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, బ్రదర్ ఏమి చెప్పొద్దన్నాడు. మరి అక్కడ ఏం చేశారండి, మొలక చెట్టు ఎక్కించింది కదా అమ్మ. అప్పుడు నేను లేచి నిలబడి మీకు ఒకసారి చెప్పే, ఉమెన్స్ ప్రెసిడెంట్ మొలక చెట్టు ఎక్కించేస్తుంది నన్ను, నా గురించి చెప్పుకోవాలంటే నా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి, ఈయన క్లాస్ 1 ఆఫీసర్. మళ్ళీ నా పెద్ద కొడుకు ఈజ్ అ వేస్ట్ క్యాండిడేట్, ఎందుకు పనికిరాడు, ఒక్క పని కూడా చేయించుకోలేడు, మాట్లాడటం కూడా రాదు అని ఏమన్నాడు తెలుసా, పెంట చెత్తలో వేస్తే ఎరువు కింద పనికొస్తుంది, దానికి కూడా పనికిరాడు మావాడు అన్నాడు. మొట్టమొదట గుడ్ ఫ్రైడే రోజు ఒక 35 years క్రితం యవనస్తుడు నేను. 7 వాక్యాల్లో ఒక వాక్యం చెప్పు అన్నారు. నేను చెప్పనండి, నాకు భయంకరమైన స్టేజ్ ఫియరు అన్నా. వినలే, ఆయనే రాసుకున్నాడు పాంప్లెట్లు పేరు. గుడ్ ఫ్రైడే రోజు, ఇప్పుడు పండగ క్రైస్తవులు ఉంటారు, గుడ్ ఫ్రైడే ఫుల్ ప్యాక్ ఉంటుంది. వాక్యం పిలుస్తున్నాడు, కిషోర్ బ్రదర్ వాక్యం 4వ వాక్యం మీది. ఎక్కడ పారిపోయింది నేను. మా ఆంటీ బతుకుంది అంటారు, ఒరే పరువు తీసారా చర్చిలో అందరూ, ఏది కనీసం చెప్పానుదా. అప్పుడు ఫోన్లు కూడా లేవు కదండి, సెల్ ఫోన్లు. అయితే పాస్టర్కి బుద్ధి లేదు, నేను చెప్పడం ఏంటండి వాక్యం. నాకు ఫుల్ స్టేజ్ ఫియర్ అయితే ఆయన, ఒరే పేపర్లో రాసుకొని గుడ్ ఫ్రైడే 7 వాక్యాలు అంతసేపు చెప్తారండి, 12 నిమిషాలు మ్యాక్సిమం 10. ఒరే 15 పేపర్ మీద రాసి, కొంతమంది పేపర్లో చెప్పారు చూసుకో, అలా రాసుకొని చూసి చదవచ్చు కదరా అంటే, మనకు స్టేజ్ ఫియర్ అంటే వాళ్ళకి తెలిసి చూసి కూడా చెప్పలేండి కదా. అలాంటి వాడిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరిని హెచ్చించాలమ్మా నేను, నా అంత బోధకుడు లేడు అంటే. ఒకప్పుడు నేను ఎవరిని, పారిపోయిన వ్యక్తిని. ఒకప్పుడు నేను ఎవరిని, భయంకరమైన స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తిని. అలాంటి వ్యక్తిని శక్తినిచ్చి, జ్ఞానమునిచ్చి, వివేకమునిచ్చి వాడుకుంటున్న దేవునిలో గొప్పతనం ఉంది.
నాలో ఏమి లేదు, నేనేమై ఉన్నాను? దేవుని కృప. A philosopher says, I am what I say. A scholar says, I am what I know. A capitalist says, I am what I pursue. An existentialist says, I am what I feel and I pursue. A radical says, I am what I reject. Paul says, I am what I am because of his grace. అన్ని కృపలు పొందిన పౌలు, అంత జ్ఞానం కలిగిన పౌలు ఎంత తగ్గించుకున్నాడంటే, కృపలో నిలిచిన సంఘం తగ్గింపు ఉంటుంది. ముగిస్తున్నా, నెక్స్ట్ వీక్ ఇదే కంటిన్యూ చేస్తా. 2-3 వారాల కృప గురించి చెప్తా. సంవత్సరం మాట్లాడచ్చు, 2 వారాలు చెప్పి తర్వాత నమ్మకమైన సాక్షి కూడా ఉంది. కళ్ళు మూసుకోరండి. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో అరుదంచె ఈమెయెవరు? ఆ కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఎత్తబడే సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎలాంటి స్వభావాలు కలిగి ఉండాలో గడిచిన 3 వారాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్త్రీ చంద్రుని మీద నిలబడింది. చంద్రుడికి తనకు తానుగా ప్రకాశము లేదు. సూర్యునిలో నుంచి వెలుగును తీసుకొని ప్రకాశిస్తూ ఉన్నాడు. సంఘం తనకు తానుగా శక్తి లేదు. యేసులో శక్తిని తీసుకొని, యేసులో వెలుగును తీసుకొని లోకానికి ప్రకాశించే సంఘంగా ఉండాలి అని, కృపయందు నిలిచి ఉండాలని, కృపలో నిలిచి ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో వివరించావు. కొన్ని నిబిడలు విన్నారు. విన్న వాక్యం మరలా నెమరు వేసుకోవటానికి కృప దయచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా హృదయం అనే క్షేత్రములో నాటబడుటకు నీ కృప దయచేయండి. మరలా వచ్చే వారం ప్రార్థనాపూర్వకంగా రావటానికి, ఇంకను కృపలో నిలిచి ఉంటే ఎలాంటి దీవెనలు పొందుకుంటారో ప్రార్థనాపూర్వకంగా వచ్చి అది పొందుకొని వెళ్ళుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.